కరీంనగర్ జిల్లా జగిత్యాలలోని విద్యానగర్కు చెందిన కందుకూరి సురేందర్ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూనే తన కళతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. వాడిపడేసిన వస్తువులకు తన సృజనాత్మకతను జోడించి గృహాలంకరణ బొమ్మలను తయారు చేస్తున్నాడు. వాటితో తన ఇల్లును అందంగా తీర్చిదిద్దుకున్నాడు. కొబ్బరి చిప్పలతో సంగీత వాయిద్యాలు, ఆదివాసీల గుడిసెలు, పులితలలు, పూల కుండీలు తాబేళ్లుగా మలుస్తున్నాడు. జీవం తొణికిసలాడేలా వాటికి రంగులద్దుతున్నాడు. మామిడి పిక్కలతో చేపలు, కొంగలు, కోడిపుంజులు, రొయ్యలు తయారు చేశాడు. వేరుశనగ పొట్టు, చీపురు పుల్లలతో రకరకాల పక్షులను మలిచాడు. పిల్లలకు లెర్నింగ్ మెటీరియల్తో పాటు వేస్టేజ్ ఆర్ట్స్ అనే ఒక కాన్సెప్ట్ తోటి బోధన లోపల ఉపయోగపడడానికి మరియు అద్భుతమైనటువంటి కళాఖండాలను, అంటే వేస్టేజ్ మెటీరియల్ అంటే కొబ్బరి చిప్పలు, పల్లికాయ పొట్టు, మామిడి టెంకలు, ఇట్లా ఎగ్గు డొల్లలు, వెదురు బద్దలు, ఇట్లా రకరకాల అటువంటి ఐటమ్స్ తోటి మంచి కళాఖండాలను తయారు చేయడం జరుగుతుంది. కర్ర ముక్కలు, గడియారం స్క్రూలతో అగ్గిపెట్టెలో ఇమిడేంత వీణను తయారు చేసి రికార్డు సృష్టించిన ఈ బడిపంతులు అగ్గిపెట్టెలో పట్టేంత సైజులో చీరను రూపొందించాడు. విద్యార్థులకు సైన్స్ పాఠాలు చెప్పే ఈ మాస్టారు తన కళను కూడా పంచుతున్నాడు. 2009లో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు. తర్వాత రాష్ట్ర స్థాయి లోపల జరిగినటువంటి 2007లో విజ్ఞాన మేళ, అభ్యసన సామగ్రి మేళ లోపల కూడా నా యొక్క ఈ బొమ్మలకు, లెర్నింగ్ మెటీరియల్కు అద్భుతమైన మంచి స్పందన వచ్చి నాకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కూడా 2009లో రావడం జరిగింది. తర్వాత ఇంకా కూడా రకరకాల కళాఖండాలను సృష్టించాలనేటువంటి తపనతోటి నిరంతరంగా ఇప్పటికీ ఈ కళను ఇంకా కొనసాగిస్తున్నాను. విద్యార్థులకు కూడా సులభతరంగా అర్థమయ్యే విధంగా ఇప్పుడు వచ్చినటువంటి మారినటువంటి నూతన పాఠ్య పుస్తకాలకు అనుగుణంగా కూడా అందులోపల ఉన్నటువంటి వాస్తవాలని విద్యార్థులకు దగ్గరగా అందించాలనే ఉద్దేశంతో కూడా ఇంకా లెర్నింగ్ మెటీరియల్ తయారు చేస్తున్నాను. వృత్తిని, ప్రవృత్తిని కలగలిపి విద్యార్థులను అటు విద్యాపరంగా ఇటు కళా నైపుణ్యాన్ని పెంపొందిస్తున్న సురేందర్ మాస్టారు ఆదర్శంగా నిలుస్తున్నాడు.